జైల్లో ఉన్న అక్షయ్‌ని చూడ్డానికి వాళ్ళమ్మ అలాగే అవని వాళ్ళిద్దరూ కూడా వస్తారు. ఇక లోపలికి పంపిస్తారు. ఇక అవని వాళ్ళ అమ్మని చూసి అక్షయ్ అయితే ఇలా అంటూ ఉంటాడు. అమ్మ ఎన్ని బెయిల్‌లు వచ్చినా సరే ఈ కేసు నుండి తప్పించుకునే అవకాశమే లేదు. ఎందుకంటే ఈ కేసు చాలా స్ట్రాంగ్ అయినదమ్మా. నేను బయటకు రానమ్మా అని చెప్పి అక్షయ్ అంటాడు. అది విని అవని అయితే ఇలా అంటూ ఉంటుంది. లేదండి, ఇది ఎవరో పక్కాగా ప్లాన్ చేశారండి. ఎందుకంటే మన ఇంటికి వచ్చింది ఆ దొంగతనం కోసం కాదండి. ఆ పెన్ డ్రైవ్ పెట్టి వెళ్ళిపోవడానికే వచ్చాడు. ఆ విషయం అయితే మాత్రం నాకు స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పి అవని అంటుంది. అది విని అక్షయ్ అలాగే వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్షయ్ అయితే ఇలా అంటూ ఉంటాడు. అయినా అలా చేయవలసినంత అవసరం ఎవరికి ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అవని అయితే ఎవరైనా సరే నేను వదిలిపెట్టేదే లేదు. ఆ దొంగ ఖచ్చితంగా దొరుకుతాడండి అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఇంతలో పల్లవి అయితే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి డబ్బు కట్టలు ఇస్తుంది. ఆ అమ్మాయి డబ్బు తీసుకొని చాలా సంతోషిస్తుంది. ఇక ఆ కుట్ర చేసింది పల్లవియే అని అవని తెలుసుకోగలదా? తెలిస్తే ఏం చేయనుంది? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.